సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ది బెస్ట్ లెగ్ వర్కౌట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు కనుక బిగినర్ అయితే ఈ వీడియో అనేది అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈ వీడియోలో బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఎలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ చేసినా మీ దాకా వస్తాయి. సో వీడియో అనేది పిన్ టు పిన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందనేది నాకైతే కామెంట్ అయితే చేసేయండి. సో ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు అయితే వార్మప్ అనేది చేయాలి. వార్మప్ ఎందుకు చేయాలంటే మనకి ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంజ్యూరీ అవ్వకూడదంటే ఫస్ట్ వార్మప్ అనేది చేయాలి. సో మీకు కనుక వార్మప్ ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉందో ఒకసారి క్లిక్ చేసి అయితే చూసేయండి, లేదా వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్లో అయితే ఆ వీడియో ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి అయితే చూసేయండి. సో వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు గనక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేసేయండి, నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్స్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఓవరాల్ లెగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది వచ్చేసి 4 సెట్స్ అనేవి చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి ఎంటీ నుంచి అయితే స్టార్ట్ చేయండి. సెకండ్ సెట్ వచ్చేసి వెయిటెడ్ అనేది తీసుకోండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ చేయండి, ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. సో ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్, సెకండ్ సెట్ వచ్చేసి వెయిట్ని ఇంక్రీజ్ చేయండి. అలా 4 సెట్స్ కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ ఈచ్ సెట్ వచ్చేసి 15 రిప్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయాలి. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా క్వాడ్స్ మజిల్స్ అనేవి మెయిన్గా టార్గెట్ అవుతాయి. ఇది వచ్చేసి 4 సెట్స్ అనేవి చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ అయితే చేయాలి, అలా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ 4 సెట్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ చేయండి, ఎలాంటి మిస్టేక్ అనేది చేయొద్దు. సో మిస్టేక్ చేయడం వల్ల మనకైతే ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ అనేది చేయండి. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ప్రెస్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఓవరాల్ లెగ్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది కూడా సేమ్ 4 సెట్స్ అనేవి చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, అలా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ 4 సెట్స్ అనేవి 15 రిప్స్తో కూడా కంప్లీట్ అయితే చేసేయాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ అనేది చేయండి, ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. సో మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి లెగ్ కర్ల్స్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేవి మెయిన్గా టార్గెట్ అవుతాయి. సో ఇది కూడా సేమ్ 4 సెట్స్ అనేవి చేయాలి. సో ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, అలా 4 సెట్స్ కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ కంప్లీట్ అయితే చేసేయాలి. సో ఈచ్ సెట్ వచ్చేసి 15 రిప్స్ అయితే కంప్లీట్ అనేది చేయాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ అనేది చేయాలి, ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు, ఎలాంటి ఇంజ్యూరీ అనేది తెచ్చుకోవద్దు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ అనేది చేయండి. సో మన ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి వెయిటెడ్ కాల్ఫ్ రైజెస్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా కాఫ్ మజిల్ అనేది మెయిన్గా టార్గెట్ అవుతుంది. సో ఇది కూడా సేమ్ 4 సెట్స్ అనేవి చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయండి, అలా సెకండ్ సెట్ వెయిట్ని ఇంక్రీజ్ చేయండి, అలా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ 4 సెట్స్ అనేవి కంప్లీట్ అయితే చేసేయండి. సో ఈచ్ సెట్ వచ్చేసి 15 రిప్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ చేయండి, ఎలాంటి మిస్టేక్ అనేది చేయొద్దు. సో ఇప్పటిదాకా మీరు ఈ ఎక్సర్సైజ్ అనేవి చూసారు. సో మీరు బిగినర్ అయితే ఈ 5 వేరియేషన్స్ అనేవి ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం వల్ల మనకి ఓవరాల్ లెగ్ అనేది ట్రైన్ అవుతుంది. సో మీకు ఓవరాల్ లెగ్ అనేది ట్రైన్ అయ్యాక అంటే మనకి మజిల్ అనేది బ్రేక్ అయింది. సో మజిల్ బ్రేక్ అయ్యాక ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉండాలి. పర్ బాడీ వెయిట్కి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఏం ప్రోటీన్ తీసుకోవాలి, మనకి న్యాచురల్ ప్రోటీన్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది మన ఛానల్లో అయితే వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు వీడియో స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. సో అక్కడ నుంచి అయితే వీడియో అనేది క్లిక్ చేసి అయితే చూసేయండి. సో ఈ వీడియో అయితే అంతే, ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో ఎంతకంత నచ్చే ఉంటుంది. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడే నేను ఎలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ చేసినా మీ దాకా వస్తాయి. సో థ్యాంక్ యూ, బాయ్.